రియల్‌మీ వాళ్ళది రియల్‌మీ P4 లైట్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్‌గా లాంచ్ అయితే అయిపోయింది. దానికి సంబంధించిన ప్రైస్ ఏంది, యూనిక్‌నెస్ వీటి డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది, మంచి అనిపించిందంటే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. రియల్‌మీ వాళ్ళు రియల్‌మీ P4 లైట్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మెయిన్ ఏందంటే స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ విత్ 6300 మిల్లీ బ్యాటరీ. ఇది ఈ స్మార్ట్ ఫోన్‌లోకి హైలైట్ అయితే బాగా అనిపించింది. మీకు ఆన్ ద స్క్రీన్ మీద కనిపించేది 3 కలర్ ఆప్షన్స్‌తో పాటు కూడా వస్తుంది. పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. మెయిన్ హైలైట్‌లో కూడా అదే ఉంది భయ్. స్లిమ్ బాడీ ఇంతకుముందు చెప్పినట్టే. పర్ల్స్ లైట్ వస్తుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. అది నాచ్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. ఆక్టోకో ప్రాసెసర్ ఏ ప్రాసెసర్ మెన్షన్ అయితే చేయలేరు. IP54 రేటింగ్, 300% వాల్యూమ్ బూస్ట్ ఉంది. అండ్ మిటిగేట్ సర్టిఫికేషన్‌తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెయిన్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సరే ఈ స్మార్ట్ ఫోన్‌కి ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ రియల్‌మీ వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే మాత్రం ఇది 10,000 ఉంది. అండ్ ఫస్ట్ సేల్ వచ్చేసరికి 24 ఫిబ్రవరి మధ్యాహ్నం అయితే ఫస్ట్ సేల్ స్టార్ట్ అయితుంది. నాకంతా బాగానే అనిపించింది. అండ్ ఇక్కడ బేస్ వేరియంట్ అయితుందో 10,000 ఉంది. హైయర్ వేరియంట్ అయితుందో 4 ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 12,000 ఉంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి ఇది. ఇక్కడ చూసుకుంటే ఇది సీ బ్లూ కలర్, బీచ్ గోల్డ్ కలర్ అండ్ అబ్సిడియం బ్లాక్ కలర్ అనమాట. సో, మల్టిపుల్ కలర్ ఆప్షన్స్‌తో పాటు సో, అబ్సిడియం బ్లాక్ కలర్ ఓన్లీ 1 వేరియంట్ ఉన్నట్టుంది. బీచ్ గోల్డ్ కలర్‌కి మీకు 2 కలర్ ఆప్షన్ అది స్టోరేజ్ వేరియంట్స్ వస్తున్నాయి. సీ బ్లూ కలర్ కూడా 2 స్టోరేజ్ వేరియంట్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఇక్కడ ఇదొకటి చేంజ్ చేసినా మళ్ళీ ఎక్కడ పర్చేస్ చేసుకొని డౌట్ రావచ్చు. నేను ఆల్రెడీ చెక్ చేశాను. నాకు ఒక ట్విస్ట్ అనిపించింది. ఎక్కడంటే ఇక్కడ బేస్ వేరియంట్ చూసుకొని 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఏదైతుందో మీకు 10,000కి వస్తుంది కదా! నేను ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేసినప్పుడు ఇది 8,000 ఉంది. అది ఏ కలర్ ఆప్షన్ నాకైతే అర్థం కాలేదు. ఈవెన్ కలర్ ఆప్షన్స్ కూడా చేంజ్ చేసి చూసినా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గోల్డ్ కలర్ ఉంది, అబ్సిడియం బ్లాక్ కలర్ ఆప్షన్ ఉంది. అండ్ ఆల్సో బ్లూ కలర్ ఆప్షన్స్ కూడా అన్ని ఆప్షన్స్ చేంజ్ చేసినప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో నేను చెక్ చేసినప్పుడేమో 8,000 ఉంది. రియల్‌మీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేసినప్పుడేమో 10,000 ఉంది. అంటే రూ. 2,000 డిస్కౌంటా? లేకపోతే ఇంకేదైనా తెలవదు. పోనీ డిస్కౌంట్ అనుకుంటే గిట్లా ఇంకా ఆఫర్స్ అప్లై చేసిర్రు. ఇక్కడ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఇక 400 కార్డ్ ఆఫర్స్ అప్లై అయితున్నాయి. అండ్ ఈఎంఐ అంటే మాత్రం 36 మంత్స్ దాకా ఈఎంఐ కూడా పే చేసుకోవచ్చు రూ. 282 అన్నట్టు వీళ్ళు మెన్షన్ కూడా చేశారు. నాకు ఈడ కన్‌ఫ్యూజన్ వచ్చింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మేబీ ఆహ్, టెక్ న్యూస్‌లా కుదిరితే అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చేస్తాను. సో, ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నేను చెక్ చేసినప్పుడైతే మాత్రమే ఫ్లిప్‌కార్ట్‌లో ఒక ప్రైస్ ఉంది. అండ్ అఫీషియల్ రియల్‌మీ వాళ్ళ ఒక ప్రైస్ ఉంది. మేబీ అది ఇష్యూవా ఇంకేందా తెలవదు. అండ్ ఆల్రెడీ టెక్ న్యూస్‌లో కూడా ఒకసారి మెన్షన్ కూడా చేసినాను. మీరు ఒకవేళ అది చేంజ్ అయితే ఎట్లా ఒకసారి కింద కామెంట్లు అయితే చేయండి. ప్రస్తుతానికైతే మాత్రం ఎవరికిది అంటే నా జెన్యూన్ ముందే చెప్పేస్తున్నా ఏందంటే మాత్రమే ఎవరికైతే తక్కువ అంటే 10,000 లోపట పెద్ద బ్యాటరీ బ్యాకప్ కావాలన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే యూనిఎస్ఓసి T7250 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. ఇది యూనిఎస్ఓసి ప్రాసెసర్‌తో పాటు నాకు అంత బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ముందే చెప్తున్నాను. కొంచెం హీట్ ఎక్కువైతే అయిపోయాయి. అండ్ ఇంకోటైతే 12 నానోమీటర్ ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. ఆక్టో కార్బన్ మాలియా G57 MP1 850 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 4 జీబీ ర్యామ్ అండ్ 6 జీబీ ర్యామ్ ఆప్షన్స్ ఉన్నాయి. 64 జీబీ స్టోరేజ్ అండ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్స్‌లో అవైలబుల్ ఉంది. 6.7 ఇంచెస్ డిస్‌ప్లే నాచ్ డిస్‌ప్లే అనమాట అవి. 15 వాట్స్ వూఫ్ చార్జర్ వస్తుంది. 6,300 మిల్లీ ఛార్జింగ్ చానా టైం పడతది. నిజంగా చెప్తున్నా కదా! ఛార్జింగ్ అయితే చానా టైం పడతది. ఫుల్ ఛార్జ్ కావడానికి. కెమెరా చూసుకుంటే 30 మెగాపిక్సెల్ రియర్ కెమెరా వస్తుంది. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 4G స్మార్ట్ ఫోన్ అయితే కన్ఫర్మ్ ఈడ 4G మెన్షన్ చేసిర్రు. డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై అదొకటి వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.2 వస్తుంది. అండ్ నావిగేషన్ చూసుకుంటే బైజూస్ జీపీఎస్ గ్లోనస్ గ్యాలరీస్‌తో పాటు కూడా వస్తుంది. 201 గ్రామ్స్ వెయిట్ పర్లేదు ఈ మధ్య కాలంలో అంతే వస్తుంది. వెయిట్ కూడా ప్రాబ్లమ్ లేదు. ఇది ఏమంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది. ఒక సిమ్ కార్డ్ లేకపోతే ఒక ఎస్‌డీ కార్డ్ అన్నట్టుంది. టైప్ సి పోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. కమింగ్ టు సెన్సార్‌లు చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అమిడ్ సెన్సార్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరోస్కోప్ అండ్ యాక్సిలెరోమీటర్‌తో పాటు కూడా వస్తుంది. రియల్‌మీ యూఐ బేస్డ్ 115తో పాటు వస్తుంది. అండ్ 16 ఇచ్చాను యాక్చువల్లీ. సో, పర్లేదు యాక్సెప్టబులే. స్క్రీన్ గార్డ్, ప్రొటెక్షన్ కేస్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే రియల్‌మీ P4 లైట్ ఎవరి కోసం, ఎందుకోసం అంటే మాత్రమే ఎవరైతే 5G మీద అంటే ఇంట్రెస్టెడ్ లేరో, ఓన్లీ బ్యాటరీ బ్యాకప్ కోసం అన్న వాళ్ళకే నాకు జర మంచిగా అన్నట్టు అనిపిస్తుంది తప్పించి మిగతా వాళ్ళకైతే పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ అయితే కాదు. ఓన్లీ నాకు నచ్చింది దీనిలో ఒకటేందంటే బ్యాటరీయే. ఇన్‌కేస్ రియల్‌మీలా 10,000కి ఒక మంచి పెద్ద బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళకి తీసుకోవచ్చు. ఇది హెవీ ఈ ప్రాసెసర్ కూడా కాదు. ఇక్కడ మీరు స్పెసిఫికేషన్స్‌లో నేను చూపించిన కదా! 12 నానోమీటర్ ప్రాసెసర్ కొంచెం ఏమంటారు హీట్ కూడా తొందరగా అయితది. అండ్ పవర్ కొంచెం ఎక్కువనే తీసుకుంటది.
అండ్ డీసెంట్ పర్ఫార్మెన్సెస్ అవి బేసిక్ కాల్స్ కవనేటివి ఉంటాయి కానీ హెవీ గేమ్స్ అయితే ఆడలేరు అనమాట. అండ్ ఎవరు తీసుకోవచ్చు అనడం ఇంతకుముందు చెప్పినా కదా భయ్, బేసిక్ అండ్ యావరేజ్ యూజర్ తీసుకోవచ్చు. హెవీ యూజర్కి అయితే అస్సలు తీసుకోవద్దని అవాయిడ్ చేస్తాను. అండ్ పెద్ద బ్యాటరీ కావాలన్న వాళ్ళు తీసుకోమంటాను. లేదు అని అంటే కొంచెం మీరు కుదరని చూడండి, ఆఫర్స్ అప్లై చేయండి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ఇక్కడ 8,000 ఉంది. అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే 10,000 ఉంది. సో ఇది ఒక ఇష్యూ ఉంది. సో అది ఏం చేయాలో చూడాల్సిందే. సో ఫైనల్గా స్పెసిఫికేషన్స్, ప్రైస్ అవంతా చెక్ చేసుకున్నాక నా ఒపీనియన్ అయితే ఒకటే భయ్, ఈ ప్రైస్ కేటగిరీలో మీకు వేరే ఆప్షన్స్ ఉంటే ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. నాకు కొంచెం స్లైడ్గా బ్యాటరీ ఒక్కటే పెద్దగా కీ పాయింట్ అనిపిస్తుంది. అది తప్పించి మీకు నాది మిగతా ప్రాసెసర్ కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ 12 నానోమీటర్ ప్రాసెసరు. అండ్ యా అది దాంతోపాటే మిగతా కాన్ఫిగరేషన్ చూసుకునే ఒకేలాగా ఉన్నాయి. డీసెంట్ కెమెరా అనమాట, పెద్దగా ఏమి అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో దీంట్లో ఒకటే అనిపిస్తుంది, బ్యాటరీ తప్పించి పెద్దగా వాల్యూ ఫర్ మనీ లాగైతే పెద్దగా ఏమి అనిపించలేదు స్మార్ట్ ఫోన్ గురించి. సో ఇది నా ఒపీనియన్ అనమాట భయ్. అండ్ మీరేమనుకోండి, క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.